రెస్పాన్స్ షీట్ వచ్చేసింది. రెస్పాన్స్ షీట్ ప్రకారం పర్సెంటైల్ ప్రెడిక్టర్స్ కొంతమంది ఇస్తున్నారు కాబట్టి మనం చూస్తారు. అవును. ఇప్పుడు పర్సెంటైల్ అనేది ఏమవుతుంది? కంప్లీట్ పర్సెంటైల్ జనరల్ గా ఇప్పుడు పర్సెంటైల్ ప్రెడిక్టర్స్ చూసుకుంటే రెస్పాన్స్ షీట్ బట్టి ఎగ్జాంపుల్ ఒక 92% ఒకరికి వచ్చింది అనుకుందాం, 92, 93. ఐ టేక్ బాను. సో బాను గాట్ 56. సో హీ వాస్ టెలింగ్ దట్ సార్ 92, 93 చూపిస్తుంది అన్నాడు. సో అసలు ఎన్ని రెస్పాన్సెస్ వచ్చినాయి చూసుకుంటే మనకి ఆల్ టుగెదర్ ఒక 80 to 1 lakh రెస్పాన్స్ వచ్చినాయి. అసలు క్యాట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం ఎంతమంది రాశారు చూసుకుంటే 2.93, ఆల్మోస్ట్ 3 lakh మెంబర్స్ రాశారు. 3 lakh మెంబర్స్ లో బాగా వచ్చినోడే ఫామ్ ఫిల్ చేస్తాడు, బాగా రానోడు ఫామ్ ఫిల్ చేయడు కదా. అంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh మెంబర్స్ అప్లికెంట్స్ ఫిల్ చేస్తారు అనుకుందాం ఈ పర్సెంటైల్ ప్రెడిక్టర్స్ లో. మిగతా 2 lakhs మెంబర్స్ చేయలేదు కదా. 2 lakhs మెంబర్స్ లో మెజారిటీ చంక్ ఎక్కడ ఉంటుందంటే ద పీపుల్ హూ డిడ్ నాట్ గెట్ గుడ్ స్కోర్. ఆబ్వియస్లీ వాళ్ళు స్కోర్స్ కూడా యాడ్ అయినప్పుడు వీళ్ళ పర్సెంటైల్స్ ఇప్పుడు ఎంత వచ్చిందో దానికన్నా బెటర్ పర్సెంటైల్ వస్తుంది. ఆఫ్ కోర్స్. సో మై స్ట్రాంగ్ ప్రెడిక్షన్ ఈజ్ అట్లీస్ట్ 1 to 2% డిఫరెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 1 to 2%. ఇప్పుడు వచ్చిన దానికన్నా 1 to 2% ఎక్కువ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్. ఎందుకంటే రాలేని వాళ్ళందరూ ఫిల్ చేయరు కదా, రాలేని అందరూ కూడా అక్కడ యాడ్ చేస్తారు.